పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానికా, వారి సొంతింటి కలను నాశనం చేయడానికా అంటూ ప్రశ్నించారు. పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయిందన్నారు వైఎస్ జగన్. పేద అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. వాళ్లు ఇల్లు కట్టుకునేలా అండగా నిలవాల్సింది పోయి తమ హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా, అక్క చెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు వైఎస్ జగన్. చంద్రబాబు హయాంలో ఇళ్ల పట్టాలు ఇవ్వక, ఇల్లు కట్టించక పేదలు ఎంతో మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారన్నారు వైఎస్ జగన్. కానీ తాము వారి సొంతింటి కలను నిజం చేసేలా పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను ఇచ్చి వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించామని గుర్తు చేశారు. ఇందులో కొనుగోలుకే 11,871 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంటి పట్టా విలువే ఒక్కో చోట 2.5 లక్షల నుంచి 10 లక్షలు 15 లక్షల వరకు ఉందన్నారు. మరి చంద్రబాబు జీవితకాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేయకపోగా ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించామన్నారు. చంద్రబాబు గారు మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశారు? ఇది పేదల ఆశలను వమ్ము చేయటం కాదంటారా అని ప్రశ్నించారు. తమ హయాంలో పేదలకు ఇళ్ల కార్యక్రమం ముందుకు వెళ్లకూడదని చంద్రబాబు చేయని పన్నాగం లేదన్నారు. అమరావతిలో 50,000 పేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టుల్లో వాదించి స్టేలు తేవడమే కాకుండా అధికారంలోకి రాగానే కర్కశంగా వ్యవహరించి ఇచ్చిన ఆ పట్టాలను రద్దు చేసి విజయవాడ, గుంటూరు నగరాల్లోని పేదలకు తీరని ద్రోహం చేశారన్నారు. మరి మీరు చేసింది ద్రోహం కాదా? పేద కుటుంబాల మీద మీరు కక్ష తీర్చుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఇది చాలదన్నట్లుగా మిగిలిన పట్టాల్లో ఇల్లు కట్టించాల్సింది పోయి మీకు హక్కు లేకపోయినా వెనక్కి తీసుకొని మీ స్కాముల కొరకు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు కడతామంటూ ప్రకటనలు ఇవ్వటం సిగ్గుచేటుగా లేదా చంద్రబాబు గారు అని ట్వీట్ చేశారు. పేదల కొరకు అవసరమైతే దీనిపై న్యాయ పోరాటాలు చేస్తామన్నారు. పేదలకు అండగా నిలబడతామన్నారు. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా క్యాడర్కు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.